హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ రావటం జరిగింది. సో ఈ యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్ శాలరీ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, టోటల్ ప్రొసీజర్ మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే లాస్ట్ డేట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మనకి ప్రీవియస్గా ఇండియన్ నేవీకి సంబంధించి అంటే సివిలియన్ ఎంప్లాయీస్కి అంటే సివిలియన్స్కి చార్జ్‌మ్యాన్ 2, చార్జ్‌మ్యాన్ 1 అనే వేకెన్సీస్ అనేవి ఉండేవి. సో, దాన్ని సైంటిఫిక్ అసిస్టెంట్‌గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇది గ్రూప్ బి అంటే ఈక్వల్ టు ఇండియన్ నేవీ చార్జ్‌మ్యాన్. ఇది సేమ్ బేసిక్ కూడాను 35,400 నుంచి 1,12,400 ఇది సేమ్ బేసిక్ చార్జ్‌మ్యాన్ కూడాను. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి వెస్టర్న్ నేవల్ కమాండ్ సంబంధించి నోటిఫికేషన్ ఇది ముంబైలో ఉంటది. అండ్ మీకు ట్రాన్స్‌ఫర్స్ కూడా ఉంటాయి. అంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కి మీకు ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. లేదంటే సదర్న్ నేవల్ కమాండ్ కూడా మీకు ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. సో, ఈ యొక్క నోటిఫికేషన్ టోటల్‌గా మనం చూద్దాం. ఇది ఇక్కడ చూడండి 26థ్ డిసెంబర్ అంటే ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ అంటే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. టోటల్‌గా 14 వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 14 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే ఈ రోజు నుంచి 21 డేస్ లోపు మీరు పోస్ట్ అనేది చేస్తే సరిపోతుంది. 21 డేస్ లోపు మీరు ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేయాలి. సో, అప్లికేషన్ టోటల్‌గా అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు క్లియర్‌గా చూడండి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇది లెవెల్ 6 అన్‌రిజర్వ్డ్‌లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో 3, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్‌కి 1 టోటల్‌గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పైగా పీడబ్ల్యూబీడీఎస్‌కి ఒక్క వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి ఏజ్ 30 ఇయర్స్ ఇచ్చారు. నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు జనరల్‌లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఉంటే 30+3 33 అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉంది. అంటే 30+5 35 ఇయర్స్ వరకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఓషనోగ్రఫీ విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టోటల్ ఫీల్డ్స్. గుర్తుపెట్టుకోండి, చాలామందికి డౌట్ రావచ్చు. బీటెక్ చేశాను, నేను బీటెక్ ఎలక్ట్రికల్ చేశాను, లేదంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశాను, నేను బీటెక్ కెమికల్ చేశాను, నేను అప్లై చేసుకోవచ్చా అంటే ఇన్ కేస్ అంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశాడు ఇక్కడ బీఎస్సీ డిగ్రీ అని. సో, ఒకవేళ అంటే ఆఫ్‌లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు ట్రై చేయండి. బీటెక్ మీద కూడా పెట్టండి. బీటెక్ కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు, లేదంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు, లేదంటే బీటెక్ మెకానికల్ ఉన్నవాళ్ళు మీరు అప్లై చేయండి. చేస్తే మీకు మాక్సిమం కాల్ లెటర్ అనేది రావచ్చు. అండ్ బీఎస్సీ డిగ్రీ అయితే డెఫినెట్‌గా కాల్ లెటర్ అనేది వస్తుంది. సో, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కాల్ లెటర్ వచ్చింది అంటే మాక్సిమం మీకు ఛాన్సెస్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశాలనేది ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు సెలక్షన్ ప్రొసీజర్. ఈ సెలక్షన్ ప్రొసీజర్ మనం నెక్స్ట్ చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీటితో పాటు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అది ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి అంటే మెటీరియల్స్ మీద గానీ, లేదంటే మిషనరీస్ మీద గానీ, లేదంటే కెమికల్ అనాలిసిస్ మీద గానీ, లేదంటే అనాలిసిస్ ఆఫ్ కొరిజన్ ప్రాసెస్ ఇలాంటి వాటిల మీద అంటే టెక్నికల్ సంబంధించిన దాని మీదే అంటే ఫ్యాబ్రికేషన్ గానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి గానీ, లేదంటే కెమికల్ సంబంధించి గానీ ఇలాంటి వీటి మీద మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ ఉండాలని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయటం జరిగింది. అండ్ జాబ్ ప్రొఫైల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్‌గా. ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే రెగ్యులర్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఆహ్, డీమినరలైజ్డ్ వాటర్ శాంపిల్స్, ప్లాంట్ అనాలిసిస్ ఆఫ్ పెట్రోలియం ఇయన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. లూబ్రికెంట్స్ ఇయన్నీని. అండ్ ఇక్కడ చూద్దాం సిలబస్ అది కూడా చూద్దాం. అండ్ సపోజ్ ఇన్ కేస్ మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీరు బీఎస్సీ ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ క్వాలిఫై అయ్యి ఉండి మీరు అప్లై చేయాలనుకుంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విత్ 3 ఇయర్స్ కంటిన్యూయస్ సర్వీస్ 3 ఇయర్స్ మీరు కంటిన్యూయస్‌గా సర్వీస్ చేసి ఉండాలి. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 5 ఇయర్స్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీస్‌కి ఇక్కడ 5 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఓబీసీకి వచ్చేసరికి 8 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 10 ఇయర్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే మీకు ఇందాకే చెప్పాను కదా! ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్లికేషన్స్ అన్నీ కూడా
షార్ట్ లిస్ట్ చేస్తారు. అది ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, ఒక పోస్ట్‌కి 25 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా? ఒక పోస్ట్‌కి 25 మెంబర్స్‌ని షార్ట్ లిస్ట్ చేయటం జరుగుతుంది. అవి ఎలా సెలెక్ట్ చేస్తారంటే, బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్స్ అంటే 10థ్ క్లాస్ గాని, ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని, మీ యొక్క పర్సెంటేజ్ బట్టి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయటం జరుగుతుంది. వీరు ఈ మెరిట్ లిస్ట్‌లో అంటే ఈ 25 మెంబర్స్‌కి ఒక వేకెన్సీ ఇందులో మీరు సెలెక్ట్ అయ్యారంటే 99% మాక్సిమం బాగా చదివితే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉన్నట్టే. సో, ఇది చిన్న జాబ్ అయితే కాదు. చాలా ఇంపార్టెంట్. చాలా మంచి జాబ్ ఇది. మీకు సాలరీ కూడా బావుంటుంది. అండ్ ఫ్యూచర్‌లో మీరు ఫోర్‌మెన్ గెజిటెడ్ ఇయి కూడా అయిపోయే అవకాశాలనేవి ఉన్నాయి. ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మీకు క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్‌కి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్‌కి, జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ అవేర్‌నెస్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ 20 మార్క్స్‌కి, అవేర్‌నెస్ ఆఫ్ రిలవెంట్ ట్రేడ్ ఆర్ ఫీల్డ్ 50 మార్క్స్ ఉంటుంది. సో, మీరు అవేర్‌నెస్ ఆఫ్ రిలవెంట్ ట్రేడ్ అండ్ ఫీల్డ్ అనేసరికి మీరు నేను ఎలక్ట్రానిక్స్, నేను కెమికల్, నేను ఫిజిక్స్ అని మీరు డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి ఒకే ఎగ్జామ్ రాయటం జరుగుతుంది. సో, దీనికేంటంటే నేను వీడియోస్ అనేది మీకు చేయటం జరుగుతుంది. నేను చెప్తాను క్లియర్‌గా. మీరు మా యొక్క ఛానెల్‌ని ఫాలో అవ్వండి. నేను అవేర్‌నెస్ ఆఫ్ రిలవెంట్ ట్రేడ్ ఫీల్డ్ గురించి నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్‌లో ఏ పార్ట్స్ ఉంటాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్‌లో బేసిక్ మ్యాథ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లాగరిథమ్స్, మ్యాథమెటికల్ టేబుల్స్ ఇయన్నీ కూడా ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి రీసెంట్ అఫైర్స్ అంటే క్యాపిటల్స్, కరెన్సీ, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, రీజనల్ జియోగ్రఫీ, ఇంపార్టెంట్ నేషనల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించి రిలేటెడ్‌కి సంబంధించి ఉంటాయి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి ఇక్కడ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ టోటల్‌గా ఉంటుంది. అలాగే రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన ఇండియన్ నేవీలో గాని, ఆర్మీలో గాని ఇలాంటివి జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా అడగటం జరుగుతుంది. ఇక్కడ ట్రేడ్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ జాబ్ డిస్క్రిప్షన్ స్పెసిఫైడ్ బై ది పారా 4 అండ్ 5 అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంకా మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్‌గా వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు పంపిస్తారు. సో, ఆ అడ్మిట్ కార్డ్ ఒక 20 డేస్, 30 డేస్ ముందు మీకు పంపిస్తారు. సో, మీరు అడ్మిట్ కార్డ్ వస్తే మీరు మాక్సిమం ముంబై ఎళ్లి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ లెటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్‌గా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 డేస్ అంటే ఈ రోజు నుంచి 21 డేస్ లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో, మీరు ఏ4 సైజ్‌లో ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి పైన ఎన్వలప్ కవర్ మీద ఈ విధంగా రాయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ అండ్ కేటగిరీ వచ్చేసరికి మీరు అన్‌రిజర్వ్డా లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్‌లో మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. సో, అది ఏ అడ్రస్‌కి పంపించాలంటే ది ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్ ఇయన్నీ కూడా టోటల్‌గా ఈ అడ్రస్ మొత్తం రాసి మీరు ఎన్వలప్ కవర్ మీద టు అడ్రస్ ఇది రాయాలి. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి మీ అడ్రస్ అనేది రాయాలి. రాసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో, ఏవైనా చిన్న మిస్టేక్ ఉన్నా గుర్తుపెట్టుకోండి. చిన్న మిస్టేక్ ఉన్నా అంటే సపోజ్ 1కి 2 అని రుద్దినా లేదా 2ని 3 అని రుద్దినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయటం జరుగుతుంది. సో, ఒక 2, 3 టైమ్స్ మీ ఒక్క మిస్టేక్ కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ అదే ఇన్‌స్ట్రక్షన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, అప్లికేషన్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇక్కడ ఫోటో అంటించాలి. లాస్ట్ 6 మంత్స్ లోపు ఉన్న ఫోటో అందించాలి. దానికి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క టోటల్ ఫుల్ నేమ్ అంటే మీ యొక్క 10థ్ క్లాస్‌లో మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రెస్ అన్నీ కూడాను. ఇక్కడ స్టేట్, మొబైల్ నంబర్ పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ కూడాను. ఇక కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఏదనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయండి. మార్షల్ స్టేటస్, రిలీజియన్ ఇయన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీకు క్లియర్‌గా ఆహ్, మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. ప్రతి కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.